అప్పుడు పర్సంటేజ్ ఎక్కువ, అప్పుడు పర్సంటేజ్ కంటే ఇప్పుడు పర్సంటేజ్ ఎక్కువ. కాబట్టి పెరుగుదలలో ఎక్కడ ప్రాబ్లం లేదు. పెరుగుదలలో తరుగుదల ఉండొచ్చినేమో కానీ పెరుగుదలకు ప్రాబ్లమే లేదు. ఈవెన్ ఇండియా డెవలప్మెంట్ కూడా జీడిపి అనేది మన్మోహన్ సింగ్ టైంలో కూడా పెరిగింది. జీడిపి గ్రోత్ అంటాం. పెరుగుదలలో తరుగుదల ఉంది. ఆయన ఉన్నప్పుడు 6% జరిగితే, ఇదే 3%, 2% జరిగితే ఇప్పుడు 7%, 7.5% జరుగుతుంది. ఇది కామన్. అంటే పెరుగుదల ఎక్కడా తగ్గట్లా, తరుగుదల వైపుకి వెళ్ళింది ఒక కరోనా టైంలో, మైనస్ వైపుకి వెళ్ళింది. ఈవెన్ మైనస్ వైపు వెళ్ళినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరిగింది. 3% ప్లస్ ఉంది, +3% ఆంధ్ర దేశం మొత్తం మీద ఉంది, ఒక ఆంధ్రాలో. ఎందుకని అంటే ఒక ఫినామినా ఇక్కడ జగన్ చేస్తున్న పని ఏంటంటే డబ్బులు పంచాడు జనాలకి, వీళ్ళు తిడుతున్నారు. మధ్యతరగతి డబ్బులు పంచితే తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టుకుంటారు, బంగారము ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకుంటారు. దెర్ ఈజ్ నో రొటేషన్. అదే లేబర్కి డబ్బులు పంచితే ఈ సూత్రం అంతర్జాతీయ సూత్రం, అది ఇతను ఎక్కడ చదివాడు ఎక్కడ కనిపెట్టాడు కానీ టాక్టికల్గా కనిపెట్టాడు జగన్. దాన్ని ఇంతకుముందు రఘురామరాజన్ కాకుండా ఎవరో సంథింగ్ ఇద్దరు ఆర్థికవేత్తలు చెప్పారు. ఆ మొక్క చంద్రబాబు కూడా చెప్పారు, పేదవాడి చేతిలో డబ్బు ఆడనియాలి. ఎందుకంటే పేదవాడి దగ్గర రూపాయి ఆపుకోడు, ఖర్చు పెడతాడు. ఎందుకని ఏళ్ల తరబడి తను అందుకోలేకపోయినప్పుడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. చిన్నప్పటి నుంచి రూపాయి అంటే చాలా కష్టం నాకు. మామూలుగా పుట్టినరోజు నాడు మమ్మీ ఇచ్చే 10 పైసలే గ్రేట్. నా 10th క్లాస్ వరకు కూడా పుట్టినరోజు నాడు 10 పైసలు ఇస్తుంది, అదే గ్రేట్. అలాంటి దగ్గర నుంచి నేనేదో షాపులో పనిచేసి ఏదో చేసుకుని 4 రూపాయలు సంపాదించుకున్నప్పుడు కాస్త ఓ పునుగు తింటామో బజ్జీ తింటామో ఒక ఇష్టం. అవి తింటున్నప్పుడు ఏదో ఫీల్. ఈనాడులో పనిచేసినప్పుడు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మొట్టమొదటి నెల సంపాదన 125 రూపాయలు వచ్చింది. నాకు ఆ నెల అయిన ఖర్చులు చూస్తే 400-500 రూపాయలు అయినాయి. కాబట్టి ఆ నెలలో అప్పులో ఉన్నా నేను. ఆ నెలలో బోల్డ్ స్టోరీలు రాసినా కూడా ఫస్ట్ నెల కాబట్టి నాకు సంబంధించి అవి ప్రింట్ అయ్యేలా, దానికి ఫోటోలు గిటోలు తీయించేయాలి. నాకు తెలియదు ఆ రోజుల్లో, కొత్త స్ట్రింగ్ అని కాబట్టి. అందులో ట్రైనింగ్ డెస్క్ లో కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి చేస్తారు. నాకు ఆ ట్రైనింగ్ కూడా అక్కర్లేదు, నువ్వు వెళ్ళి వార్తలు రాసుకోపోవాయా అన్నారు. దాంతో ట్రైనింగ్ అయితే రోజుకి 45 రూపాయలు అని డబ్బులు ఇస్తారు. నాకు అది లేదు. ఆ టైంలో ఇంకొకరికి ఎవరికో ట్రైనింగ్ ఇస్తున్నారంట, ఒకరికే ఇస్తారట. కాబట్టి నాకు లేదు అది. అందువల్ల నేను డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పటికి రాసేయడం అయితే రాసేస్తున్నా రోజు స్టోరీ, కానీ స్పాట్లు కవర్ వేసారు కానీ స్టోరీలు వేయలే. ఆ స్టోరీలు వేయకపోవడం వల్ల ఆ ఫోటోలు తెచ్చి వేయాలన్న సంగతి నాకు తెలియదు. తర్వాత అది డెస్క్ సబ్-ఎడిటర్ గారు ఆ ఫోటోగ్రాఫర్ కి చెప్పి ఈ స్టోరీలు అన్ని ఇచ్చి ఆ ఫోటోలు తీసుకురా అంటే ఫోటోగ్రాఫర్ తెచ్చి ఇచ్చాడు. నెక్స్ట్ మంత్ 1వ తారీఖు నుంచి అవి పడ్డాయి ఫుల్. ఆ నెల అంతా చూస్తే అంటే ఈనాడు హిస్టరీలో ఏంటంటే 400 సెంటీమీటర్లు పడితే ఒక నెలలో వస్తే మొత్తం వస్తే ఆ నెల నుంచి పేపర్ వేస్తారు.